లైఫ్లో కావాల్సిందేంటి? గోల్ ఉండాలి. ఉంటే దాన్ని రీచ్ అవుతే దాన్ని ఏమంటారు? సక్సెస్ అంటారు. ఎంతమంది లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకున్నారు చెప్పండి? అందరూ. వెరీ గుడ్, సూపర్. ఎవరైనా ఒక ఇద్దరు వస్తారా సక్సెస్ అంటే చెప్పడానికి? ఇక్కడికి ఇద్దరి కోసం అవకాశం, చిన్న విషయం కాదు. మీరు వేదిక మీదకి వస్తుంటే సక్సెస్ అంటే మీరు మాట్లాడితే కమాన్, వాట్ ఈస్ సక్సెస్? సక్సెస్ అంటే మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడం. సక్సెస్ అంటే మనల్ని సాటిస్ఫై చేసుకోవడం. క్లాప్స్. మనం ఏదైతే అనుకుంటామో దాన్ని సాధించినప్పుడు దాన్ని సక్సెస్ అంటారు. మనం ఏదైతే అనుకుంటామో అది సాధించినప్పుడు దాన్ని సక్సెస్ అంటారు. వావ్. ఫస్ట్ మన పేరెంట్స్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకొని మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు అది సక్సెస్. ఓహో, ఫస్ట్ మన పేరెంట్స్ ని ఫుల్ఫిల్ చేసుకొని తర్వాత మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటే అది సక్సెస్. యాక్చువల్లీ సక్సెస్ ఇస్ హ్యాపీనెస్. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ పాయింట్. వావ్. యాక్చువల్లీ సక్సెస్ ఇస్ హ్యాపీనెస్. ఇట్స్ నెవర్ ఎండింగ్ పాయింట్. ఇక్కడ ఆగేది కాదు. సక్సెస్ ఇస్ ఎ జర్నీ. అవునా? మనం పడ్డ కష్టాలకి యూనివర్స్ ఇచ్చే సర్టిఫికేట్, పెయిన్ సర్టిఫికేట్. మనం పడ్డ కష్టానికి, పెయిన్ కి యూనివర్స్ ఇచ్చే రిజల్ట్, సర్టిఫికేషన్ ఇస్ సక్సెస్. వా. నెక్స్ట్ వన్. When we design our satisfactory goal, it is known as success. When we design our satisfactory goal is a success. Wow, nice. Next. మన పేరెంట్స్ ఏదైనా అనుకుంటారో దాన్ని సాధించి వాళ్ళని సంతృప్తి చెందడం. మన పేరెంట్స్ ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మనం సాధించి వారికి సంతృప్తి కలిగించడమే సక్సెస్. వాహ్, వండర్ఫుల్ సాంగ్. సో ఇక్కడ సక్సెస్ అంటే ఏమిటి అంటే మనకేం తెలిసింది? సక్సెస్ అంటే అనుకున్నది సాధించడమే సక్సెస్. గోల్ని రీచ్ అవ్వడమే సక్సెస్. టార్గెట్ని హిట్ చేయడమే సక్సెస్. టార్గెట్ని హిట్ చేయడం, గోల్ని రీచ్ అవ్వడం, లక్ష్యాన్ని సాధించడం, అనుకున్నది చేయడం, దిస్ ఇస్ సక్సెస్. చెప్పండి, అనుకున్నది సాధించాలంటే ఏముండాలి? అనుకుని ఉండాలి. గోల్ని రీచ్ అవ్వాలంటే ఏముండాలి? గోల్ ఉండాలి. టార్గెట్ని హిట్ చేయాలంటే ఏముండాలి? టార్గెట్ ఉండాలి. చెప్పండి, రిజల్ట్స్ మారాలంటే ఏం మారాలి? మైండ్ సెట్ మారాలి. ఈరోజు మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? చాలా మందిది ఇలా ఉంటుంది. అంటే నాకు అది రాదు, నాకు ఇది రాదు, నా వల్ల కాదు, నేను చేయలేను. దీంట్లో ఇక్కడ ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో దీంట్లో ఏదో ఒకటి నాలో కూడా ఉంది సార్, నాతో మ్యాచ్ అవుతుంది అని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. దాదాపుగా ఉన్నారు. ఎక్కడో దగ్గర మన మైండ్ సెట్ వీక్గా ఉంది, నెగిటివిటీలో ఉంది. ఎక్కడైతే మన మైండ్ సెట్ నెగిటివిటీలో ఉందో మన యాక్షన్స్ కూడా వీక్గా ఉంటాయి, మన రిజల్ట్స్ కూడా వీక్గా ఉంటాయి. సో ఇక్కడ మార్చుకోవాల్సిందేంటి? మన మైండ్ సెట్ మారాలి. ఎలా ఉండాలి మైండ్ సెట్? నేను చేయగలను అనుకునేవాడు ప్రయత్నం చేస్తాడు, సాధిస్తాడు. ఆలోచన మాత్రమే సార్ మారాల్సింది. చెప్పండి, మీ లైఫ్లో మీకు ఏదో సబ్జెక్ట్ అంటే కొంచెం నేను చేయలేనేమో అన్న ఫీలింగ్ ఉంది. ఎంతమందికి ఉంది? అది నిజమా? మీ ఆలోచన, మీ ఆలోచన అది. నేను చేయలేను, నేను చేయలేను, నేను చేయలేను అని మీ బ్రెయిన్కి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఒక మెసేజ్ ఇస్తున్నారు. నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీకు రాదు, నా వల్ల కాదు, నాకు వీక్నెస్, నాకు అర్థం కాదు. మీరు ఎప్పుడైతే చెప్పి 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 బ్రెయిన్ స్ట్రాంగ్గా నమ్మడం మొదలవుతుంది అంటే మనమే దాన్ని ఆ విధంగా చేసేసుకున్నాం. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కోతి గురించి ఒకటి చెప్తాను. ఒక ఏరియాలో కోతుల్ని పట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కోతుల్ని ఎలా పడతారంటే, ఈ కొబ్బరిని వాళ్ళు ఏం చేస్తారంటే పైన కొంచెం ఇలా ఓపెన్ చేస్తారు, కొంచెమే రంధ్రం చేస్తారు. కొంచెం రంధ్రం చేసి దాని లోపల ఉన్న కొబ్బరిని తీసేస్తారు. తీసి దీన్ని భూమి లోపల పాతి పెడతారు. మొత్తం కాదు, ఒక 20% లోపల ఉంటుంది, మిగిలింది బయటికి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కోతి ఎప్పుడైతే దీన్ని చూస్తుందో కోతి ఏం చేస్తుంది చెప్పండి? పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది కదా. వచ్చేసి దీని లోపల చూస్తే దీని లోపల కొబ్బరి ఉండదు, కానీ వాళ్ళు దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసి ఉంచుతారు. అక్రోట్, బాదం, పిస్తా. ఓకే, దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. కోతికి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం కదా. అబ్బా, నా ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పేసి ఏం చేస్తుందంటే దాని లోపలికి ఇలా చేయి పెట్టి ఇలా డ్రై ఫ్రూట్స్ పట్టుకుంటుంది. ఎప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఇలా పట్టుకుంటుందో పిడికిలి పెద్దగా అయిపోతుంది కదా. ఇలా పెట్టడం ఈజీనే, ఇలా పిడికిలు పట్టుకునేసరికి లావు అయిపోతుంది. ఇంకా బయటికి తీసుకుంటే చేయి వస్తుందా బయటికి? ఇక బయటికి చేయి రావడం లేదు.
ఎప్పుడైతే ఈ విషయం చూశాడో ఆ వ్యక్తి నేను పట్టుకుందామని చెప్పేసి దగ్గరికి రావడం మొదలు పెడతాడు. కోతి చూస్తున్న ఆ వ్యక్తిని, అమ్మో నన్ను పట్టుకునేవాడు వస్తున్నాడు, నేను పారిపోవాలి అనుకుని చెయ్యి దాంట్లోంచి లాక్కునే ప్రయత్నం చేస్తుంటే చెయ్యి రాదు. ఆ వ్యక్తి వస్తాడు, కోతిని పట్టేసుకుంటాడు, తర్వాత కోతి చనిపోతుంది ఆ వ్యక్తి చేతుల్లో. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, కోతి ఎందుకు చనిపోయింది ఇక్కడ? ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ని పట్టుకుని అలాగే ఉంది కాబట్టి చనిపోయింది. ఒకవేళ అది పారిపోవాలంటే ఏం చేయాల్సి ఉండాల్సింది? పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇలా వదిలేస్తే చెయ్యి బయటకు వచ్చేది, ఈజీగా పారిపోవచ్చు. ఎస్ ఆర్ నో? ఇది ఎందుకు చెప్పానంటే, మనం కూడా మన లైఫ్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలాగే పట్టుకుని ఉన్నాం. నా వల్ల కాదు, నాకు చేత కాదు, నాకు అది రాదు, నాకు ఇది అర్థం కాదు, నాకు అదంటే చాలా భయము అని చెప్పేసి మనము కొన్ని ఆలోచనలు, కొన్ని భయాలు, కొన్ని బలమైన ఆలోచనలు కల్పించుకొని వాటిని అలా పట్టుకున్నాము. కాబట్టి లైఫ్లో పైకి ఎదగడం కష్టంగా ఉంటుంది. పట్టుపడ్డాము, ఇక్కడ అరెస్ట్ అయిపోయాము. సో ఏం చేయాలి? డ్రై ఫ్రూట్స్ని వదలాలి. చెప్పండి, రిజల్ట్స్ మారాలంటే ఏం మారాలి? మైండ్ సెట్ మారాలి. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతిదాన్ని ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లో దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయాయి, అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ మే నెలలో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. 12th నుంచి 21st వరకు ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.